హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి షార్ట్ కట్స్. మనం వాడే ఎక్విప్మెంట్కి షార్ట్ కట్ నేమ్స్ ఏంటి, వాటి ఫుల్ నేమ్స్ ఏంటి, వాటి ఉపయోగం ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో వర్క్ నేర్చుకునే వాళ్ళకి వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 30 సెకండ్లు చూసి 10 సెకండ్లు చూసి మిస్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల మిగతా వాళ్ళకి వెళ్ళట్లేదు. దయచేసి చిన్న రిక్వెస్ట్, చూస్తే వీడియో కంప్లీట్గా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, లేదంటే వీడియో చూడడం మానేసేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఇది వచ్చేసి హెచ్టీ లైన్. హెచ్టీ లైన్ అంటే హై టెన్షన్ లైన్, వోల్టేజ్ ఎక్కువగా ఉండేది. హై టెన్షన్ లైన్ ట్రాన్స్మిషన్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్టీ లైన్, లో టెన్షన్ లైన్. అంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం ఉపయోగించుకునే ఏరియా, ఇండస్ట్రీ ఆర్ హోమ్ పర్పస్, డొమెస్టిక్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి యూజ్ చేస్తారు. లో టెన్షన్ లైన్, ఎల్టీ లైన్ అంటే లో టెన్షన్ లైన్. నెక్స్ట్ వచ్చేసి ఏబి స్విచ్. ఏబి స్విచ్ అంటే మనకు వచ్చేసి ఎల్టీ లైన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎయిర్ బ్రేక్ స్విచ్. ఏబి స్విచ్ అంటే ఎయిర్ బ్రేక్ స్విచ్. నెక్స్ట్ వచ్చేసి డిఓ ఫ్యూజ్. ఇది డిఓ ఫ్యూజ్ అంటే డ్రాప్ అవుట్ ఫ్యూజ్. డిఓ ఫ్యూజ్ అంటే డ్రాప్ అవుట్ ఫ్యూజ్. నెక్స్ట్ ఏసిబి. ఇది ఏసిబి, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది వచ్చేసి ఎల్టీ లైన్స్లో హెవీ కెపాసిటీ దగ్గర యూజ్ చేస్తారు. ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ మీన్స్ ఏసిబి. నెక్స్ట్ వచ్చేసి విసిబి, హెచ్టీ లైన్స్లో యూజ్ చేస్తారు. విసిబి అంటే వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓసిబి. ఓసిబి అంటే ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్. అంటే అందులో కనెక్ట్ అయ్యే కనెక్టర్స్ ఆయిల్లో ఉండి ఎక్కువ స్పార్క్ రాకుండా ఆపే విధంగా డిజైన్ చేయబడుతుంది. ఓసిబి అంటే ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్. హెచ్జి ఫ్యూజ్. ఇది హెచ్జి ఫ్యూజ్ అంటే హార్న్ గ్యాప్ ఫ్యూజ్. ఓకే. నెక్స్ట్ ఏసిడిబి అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. ఆల్టర్నేటింగ్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఈజ్ కాల్డ్ ఏసిడిబి. నెక్స్ట్ వచ్చేసి డిసిడిబి, డైరెక్ట్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ కాల్స్ డిసిడిబి. పిడిబి, పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ పిడిబి. ఎంపిడిబి, మెయిన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. మెయిన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. పిసిసి ప్యానల్. పిసిసి ప్యానల్, పవర్ కంట్రోల్ సెంటర్ ప్యానల్. పిసిసి ప్యానల్ అంటే పవర్ కంట్రోల్ సెంటర్ ప్యానల్. ఎంసిసి ప్యానల్. ఎంసిసి ప్యానల్, మోటార్ కంట్రోల్ సెంటర్ ప్యానల్. ఇది ఎంసిసి ప్యానల్, మోటార్ కంట్రోల్ సెంటర్ ప్యానల్. విఎఫ్డి. విఎఫ్డి అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. ఇది వచ్చేసి మోటార్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి, మోటార్ స్మూత్గా రన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది విఎఫ్డి, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్.
డిఓఎల్ స్టార్టర్. డిఓఎల్ స్టార్టర్ అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. డిఓఎల్ స్టార్టర్ అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్.